నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 3, 2025 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి పంచమి ఉదయం 6:53 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం రేవతి రాత్రి 11:16 వరకు, తదుపరి అశ్విని. యోగం సాధ్య రాత్రి 2:56 వరకు. కరణం భాలవ ఉదయం 6:53 వరకు, తదుపరి కౌలవ సాయంత్రం 5:45 వరకు. వర్జం మధ్యాహ్నం 12:04 నుండి 1:34 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:37 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:07 నుండి 3:53 వరకు. రాహుకాలం ఉదయం 8:15 నుండి 9:40 వరకు. యమగండం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమృతకాలం రాత్రి 9:02 నుండి 10:32 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి ఉదయం 6:03 వరకు. సూర్యోదయం ఉదయం 6:51, సూర్యాస్తమయం సాయంకాలం 6:08. తదుపరి నేటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. పనులలో చేసే పొరపాట్ల వలన ఈ విధంగా జరుగుతుంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాధ్యతో కానీ పూర్తి కావు. ఈరోజు చేపట్టిన పనులు కష్టసాధ్యంతో పూర్తయ్యే అవకాశం ఉన్నందున మీరు కాస్త పట్టుదలగా ప్రయత్నించండి. తప్పకుండా విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. ఇక మేషరాశి వారు తమ సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాట పట్టింపులనేవి తప్పకపోవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. లాభాలు కూడా సామాన్యంగానే లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా మందగిస్తాయి. రాబడి అంతగా ఉండదు. శ్రమ కొంత పెరుగుతుంది. ఆరోగ్యపరమైన చికాకులు కూడా కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ప్రత్యర్థుల నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కాస్త ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు భూ వివాదాలు నెలకొలే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో స్వల్ప మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇక రాజకీయ రంగం వారికి పారిశ్రామికవేత్తలకు చిక్కులు తప్పకపోవచ్చు. ఇక పరిశోధకులకు ఒత్తిడిలు అనేవి ఉంటాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకైతే నిరాశ తప్పదు. మహిళలకు కొత్త సమస్యలు వచ్చి పడతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు గాయత్రీదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారు కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు మీకు ఈరోజు ఎంతగానో కలిసి వస్తాయి. ఇక నూతన ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు నిరుద్యోగులు. ఇక అవసరానికి ఇతరుల నుండి ధన సహాయం కూడా అందుతుంది. సోదరులతో మనస్పర్ధలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత పురోగతి అనేది కనిపిస్తుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక అనుకోని ఆహ్వానాలంది ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి పట్టుదల అనేది ఫలిస్తుంది. రాజకీయ వర్గాల వారికి విశేషంగా కలిసి వస్తుంది. ఈరోజు రచయితలకు, కళాకారులకు నూతనోత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి కొంత నిరుత్సాహజనకంగా ఉంటాయి ఈరోజు. అలాగే మిథున రాశి వారికి రోజు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వ్యాపారాలు ఎవరైతే ప్రారంభిస్తున్నారో అవి కాస్త స్వల్పంగా లాభాలనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. ఇక వారితో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మిథున రాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీరు చేపట్టిన పనులు మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పట్టుదల వదలకుండా పనులు చేసుకోండి. విజయవంతంగా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది గందరగోళంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక కర్కాటక రాశి వారు తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలన్నీ కూడా సంతృప్తికరంగా సాగుతాయి ఈరోజు. అలాగే దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులన్నింటిలో కూడా యత్నకార్య సిద్ధి అనేది ఉంది. కాబట్టి తప్పకుండా అన్నింట విజయం అనేది లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి రోజు ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. కర్కాటక రాశి వారు కొన్ని కార్యక్రమాలన్నీ సజావుగా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ అనేది లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఈరోజు లాభదాయకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. నూతన వాహనాన్ని ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే గతంను గుర్తుకు చేసుకుని ఉత్సాహంగా గడుపుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. అలాగే అందరితోనూ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న సమయానికి పెట్టుబడులను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు గతంలో చేజారిన పదోన్నతులు అందుకోగలుగుతారు. ఈరోజు పారిశ్రామికవేత్తల యొక్క అంచనాలు నిజమవుతాయి. ప్రభుత్వ పరంగా సహాయం కూడా అందుతుంది. ఇక ఐటీ నిపుణులు తమ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. ముఖ్యంగా మహిళలు అనుకున్నది సాధిస్తారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి. అలాగే రుణదాతల నుండి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి రోజు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా నిరాశజనకంగా ఉంటాయి. అలాగే అనుకోని దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. దానికి సంసిద్ధంగా ఉండండి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడవచ్చు. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు గందరగోళంగా మారుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఒడిదుడుకులు అనేవి తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. ఇక రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు వ్యవహార శైలిలో మార్పుల వలన ఇబ్బందులు తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి నిరుత్సాహజనకంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల యొక్క కష్టానికి ఫలితం కనిపిస్తుంది. ఇక మహిళలకి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక ధన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగిపోతాయి ఈరోజు. ఇక కన్యారాశి వారు తమ సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి సత్ఫలితాలను ఇస్తాయి. ఇక గృహమున శుభకార్యాల విషయమై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు. నూతన వాహనాలను, భూములను, ఇళ్లను కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని విధంగా కాంట్రాక్టులను పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తమ సత్తా నిరూపించుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక రాజకీయ రంగం వారికి పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహంగా ఉంటుంది. క్రీడాకారులు తమ లక్ష్యాలను సాధిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందడం తథ్యమవుతుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారు ఈరోజు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటితో ముందుకు సాగడం ఈరోజు మీకెంతో మేలు చేస్తుంది. బంధువులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వాటిలో ముందడుగు అనేది వేస్తారు. మంచి ప్రయత్నాల వలన మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉన్నందున పట్టుదలగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ప్రత్యర్థులను మరింతగా ఆకట్టుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వచ్చే రోజుగా చెప్పవచ్చు. అలాగే కొత్త మిత్రులు పరిచయం అవుతారు. దీనితో మీలో ఉత్సాహం అనేది వెల్లివిరుస్తుంది. రాబడి మరింత పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఒడిదుడుకులను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకు సన్మానాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు గణపతికి గరిక పూజ చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకొడిగా సాగడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉండవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు విఫలమవుతాయని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా మధ్యలోనే నిలిచిపోతాయి. ఎందుకంటే వివిధ రకాల ఆటంకాలని ఎదుర్కొంటారు. ఇక ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుండి సహాయం అందక ఇబ్బంది పడతారు. కాంట్రాక్టర్లు అనుకోని విధంగా కాంట్రాక్టులను చేజార్చుకుంటారు. ఇక మీరు చేసే ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు చిక్కులు అనేవి ఎదురవుతాయి. చిత్ర పరిశ్రమ వారు కొన్ని రకాల ఇబ్బందులను పడతారు. అలాగే విద్యార్థుల యొక్క కష్టానికి తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ముఖ్యంగా మహిళలకి కొంత నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అధిక కష్టం మీద అల్ప ఫలితం పొందుతారని చెప్పవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు మరింత అధికమై కాస్త మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇక ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ధనుసు రాశి వారు తమ సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా మారే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్త పడండి. ఇక వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి.
ఇక ధనుసు రాశి వారు రాబడి తగ్గి నిరుత్సాహపడతారు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమవ్వండి. అలాగే ధనుసు రాశి వారికి ఇంటా బయట ఒత్తిడిలు తప్పకపోవచ్చు. ఇక కుటుంబ సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఒక సమాచారం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో అవంతరాలు తప్పకపోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఆటుపోట్లు అనేవి ఎదురవుతాయి. ఇక రాజకీయ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు రద్దవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అలాగే విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది కలుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో నూతన పరిచయాల వలన ఉత్సాహం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తమ ఉన్నతాధికారుల ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. మకర రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఈరోజు జరుగుతుంది. అలాగే కష్టం ఫలించే సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను అనుకోని విధంగా దక్కించుకుంటారు. ఇక కీలక వ్యవహారాలలో విజయం అనేది లభిస్తుంది. ఇక నూతన వాహనాన్ని, ఇళ్లను కొనుగోలు చేసే వీలైతే ఉంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ఇక పరిశోధకుల యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. అలాగే ఒక ప్రకటన విద్యార్థులను ఊరటనిస్తుంది. ఇక ముఖ్యంగా మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మకర రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఈరోజు ఆర్థిక ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలంగా సాగుతాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. బంధుమిత్రులతో సఖ్యత అనేది పెరుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన పరిచయాలని పెరగడం వలన ఉత్సాహంగా గడుపుతారు. ఇక నూతన వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు ఆదాయం అనేది సమృద్ధిగా ఉంటుంది. అలాగే రుణ బాధలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. అలాగే ఈరోజు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే నూతన పెట్టుబడులను కూడా అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి దక్కవచ్చు. అలాగే పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలుంటాయి. ఐటీ రంగం వారికి విధి నిర్వహణలో ఒక గుర్తింపు అంటూ లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకు సోదరులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. విద్యార్థులకు ఈరోజు అన్నింటా విజయం మీదే అన్నట్టుగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. తదుపరి మీనారాశి. మీనారాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగం నుంచి మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఈరోజు మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఇక నూతన వస్తు వాహనాన్ని కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలనేవి అందుతాయి. అలాగే శుభవార్తలను కూడా అందుకుంటారు. ఇక మీనరాశి వారు ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకొని విజయాలను సాధిస్తారు. కొన్ని అంచనాలు ఈరోజు నిజమవుతాయని చెప్పవచ్చు. ఇక ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు. అలాగే పాత సంఘటనలు గుర్తుకు వచ్చి ఆనందపడతారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే శుభవేడుకల్లో కూడా పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు ఈరోజు వ్యాపారాలలో లాభాలు లభించడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ సత్తాను చాటుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మీకు మంచి చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఇవి ఈనాటి రాశి ఫలాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు అంతా శుభమే జరుగుతుంది.